క్రికెట్ ప్రపంచానికి వీరి మధ్య పోరు ఆసక్తికరంగా ఉంటుంది. ప్రేక్షకులతో స్టేడియం కలకల్లాడుతూ ఉంటుంది. ఎవరు గెలుస్తారనే ప్రేక్షకులకు మరియు ఆటగాళ్లకు నరాలు తెగే ఉత్కంఠగా మారుతుంది. ఆ రెండు జట్లు ఎవరో కాదు, ఇండియా వర్సెస్ పాకిస్తాన్. టీ20 వరల్డ్ కప్లో రెండు జట్లు దాయాది సమరానికి సిద్ధమయ్యాయి. ఒక పక్క ఇండియన్ టీం బ్యాటింగ్ మరియు బౌలింగ్తో సమతూకంగా ఉంటూ ఎక్కువ విజయాలు సాధించిన జట్టు. మరొక పక్క పాకిస్తాన్ దుర్భేద్యమైన బౌలింగ్ అటాక్తో ఎప్పుడైనా సరే సంచలనాలు సృష్టించగల జట్టు. కానీ ఈ మ్యాచ్ జరగబోయే నాసా కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో డ్రాప్ అండ్ పిచ్ విజయంలో ప్రధాన పాత్ర పోషించనుంది. అస్థిర బౌన్స్ మరియు స్వింగ్తో బంతిని అంచనాలు వేయలేక బ్యాటర్స్ ఇబ్బంది పడుతున్నారు. ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో బాల్ పదే పదే బ్యాటర్స్ను గాయపరిచింది. కాబట్టి జాగ్రత్తగా ఆడేవారికే ఈ పిచ్పై విజయం సమకూరుతుంది. ఇండియన్ టీంలో అత్యంత బలమైన బ్యాటర్స్ రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీది ప్రధానమైన పాత్ర. రోహిత్ ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో హాఫ్ సెంచరీ సాధించి మంచి ఫామ్లో ఉన్నాడు. కోహ్లీ లాస్ట్ మ్యాచ్లో తక్కువ స్కోర్కే అవుట్ అయినప్పటికీ ఐపీఎల్ ఫామ్ కొనసాగిస్తే పాకిస్తాన్కు కష్టాలు తప్పవు. రిషబ్ పంత్ మరియు మిడిల్ ఆర్డర్తో బ్యాటింగ్ బలంగానే కనిపిస్తున్నప్పటికీ ఫాస్ట్ అండ్ స్వింగ్తో కలగలిపిన బౌలింగ్తో ప్రత్యర్థులను కకావికలు చేయగల షాహీన్ అఫ్రిదితో ఎప్పుడూ ప్రమాదకరమే. మహమ్మద్ అమీర్ మరియు నాసిమ్ షా పిచ్ పరిస్థితులను ఉపయోగించుకోగలిగితే వారి పదునైన బాల్స్తో భారత్కు కష్టాలు తప్పవు. కాబట్టి ఇండియన్ బ్యాటర్స్ జాగ్రత్తగా ఆడక తప్పదు. ఇండియాను ఆందోళన పెడుతున్న మరొక అంశం బౌలింగ్ విభాగం. బూమ్రా ఒక్కడే స్థిరంగా రాణిస్తున్నాడు. తక్కువగా రన్స్ ఇస్తూ ప్రత్యర్థిని కట్టడి చేస్తున్నాడు. వికెట్లు తీస్తున్నప్పటికీ ఎక్కువ పరుగులు ఇస్తున్న హర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్ క్రమశిక్షణతో బౌలింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. జడేజా మరియు హార్దిక్ పాండ్యా మరోసారి తమ ఆల్రౌండ్ ప్రదర్శన కనపరచకపోతే పాక్ లాంటి అగ్రశ్రేణి జట్టుపై ఇండియాకు విజయం కష్టమే. మరొక ప్రమాదకరమైన అంశం పాకిస్తాన్ వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ ఎప్పుడు ఉత్సాహంతో ఫాస్ట్గా రన్స్ చేయాలని తపనతో బౌలర్స్పై దాడి చేస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించగల సమర్థుడు. కనుక రిజ్వాన్పై ఇండియా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. మరొక కీలక ఆటగాడు ఓపిక మరియు సహనంతో జాగ్రత్తగా ఇన్నింగ్స్ నిర్మించగల నేర్పరి పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్తో ఇండియా ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. వీరిద్దరిని తొందరగా అవుట్ చేస్తేనే భారత్కు విజయ అవకాశాలు ఉంటాయి. ఐర్లాండ్పై విజయంతో ఉత్సాహంగా ఉన్న భారత్ ఉదాసీనతకు ఎక్కడ అవకాశం ఇవ్వకూడదు. యుఎస్ఏపై పరాజయంతో ఆకలితో ఉన్న పాకిస్తాన్కు ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారింది. వర్షం పడే అవకాశాలు ఉన్నందున కఠినమైన ఈ పిచ్పై దాయాదుల సమరం కోసం ప్రతి ప్రేక్షకుడు కళ్ళు ఎదురు చూస్తూ ఉన్నాయి.